ఇజ్జు ఇజ్జు ఏయ్ ఇజ్జు అన్నది నన్నేనా? నిన్నే ఇజ్జు. నేను నీకేం కుక్కలా కనిపిస్తున్నానా? అది కాదు ఇజ్జు. అదిగో మళ్ళా ఇంకోసారి ఇజ్జు అన్నావంటే కాలేసి కుక్క ఏం చేస్తుందో అది చేయాల్సి ఉంటుంది చూడు. మా ఊళ్ళో ఇజ్జు అంటే అయ్యా అని అర్థం. ఇజ్జు అంటే అయ్యా అని అర్థమా? మరి ఉస్కో అంటే అమ్మా అని. ఇదెక్కడ ఊరయ్యా? తగలబండి ఊరు. నువ్వు నాకిన పల్లి. అవును, మీరు ఆబోతు అక్కయ్య గారు కదూ? అయితే నేను మీ అక్కగారి కొడుకుని ఎంకమ్మని ఎంకమ్మని ఎంకమ్మని. మీ మామ ఎప్పుడో పోయాడు. మామయ్య పోయాడా? ఎంత పని చేస్తావురా దేవుడు, నీ శవాన్ని చూసే అదృష్టం కూడా లేకుండా పోయావురా. ఏంటిది? లేకపోతే ఏంటండి, మా అమ్మ పోతూ పోతూ 2 డాబాలు 4 ఎకరాలు నా చేతిలో పెట్టి మీ మామయ్యకి ఇరా అని చెప్పి మరీ చచ్చిపోయింది దేవుడు. 2 డాబాలు 4 ఎకరాలు? అవునండి, అనుభవించే అదృష్టం లేక పైకి వెళ్ళిపోయాడు నాయన. వెళ్ళిపోలేదు, మీ మామ బతికే ఉన్నాడు. నేనే మీ మామని, ఆంబో తక్కయ్యని. నువ్వా? కుంక. కుంకనా? కుంక అంటే మా ఊళ్ళో స్వామి అని. అవును, నువ్వు చచ్చిపోయావని ఎందుకు చెప్పావు కుంక? నా మీద నీకెంత ప్రేమ ఉందో తెలుసుకుందామని చిన్న తమాషా చేశాను రా. చాలా పడిపోతాను రా. మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అమ్మో, ఇందులోనే 2 డాబాలు 4 ఎకరాలు ఉన్నాయి. అయితే జాగ్రత్తగా తీసుకురా. పద. అమ్మా ముందు కళ్ళజోడు పెట్టుకొని వస్తా. అక్కయ్య మామ, మీ ఊళ్ళో చాలా ఏనుగులున్నాయే. ఏనుగులా? ఎక్కడ బాబు? అవిగో కనపట్టల్లా. అవి ఏనుగులు కావు, గేదెలు. గేదెలను పట్టుకుని ఏనుగులు అంటావేమిటి? మా ఊళ్ళో గేదెల్ని ఏనుగులు అంటారు తెలుసా? ఎవరక్కయ్యా కుర్రాడు? వీడా నా మేనల్లుడు, ఊరి నుంచి ఇప్పుడే వచ్చాడు. మామా, ఈ ఇజ్జు ఎవరు మామా నీకు తెలుసా? మన ఊరు పూజారి గారా. చిరంజీవి గోదావరి మీద పడవ నడిపేవాడు. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పడవ నడిపేవాడు. విజయశాంతి గట్టు మీద జమీందారి గారి కూతురు. విజయశాంతిని చూపించగానే ఓ పాట ప్రకృతి మీద. పెట్ట పెట్ట చెట్ట చెట్ట చెరు కట్ట కట్ట పాము పుట్ట పుట్ట. అమ్మా సక్కు. నాన్న గుమ్మడి. గుమ్మడే? గుమ్మడేంటండి? మీ అమ్మాయికి సొరకాయలు దోసకాయలు గుమ్మడికాయలు అంటే ఇష్టమా? మా నాన్న సినిమాలో గుమ్మడిలా చాలా మంచివారు, అందుకే గుమ్మడి అని పిలుస్తాను. గుమ్మడి నాన్న, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? వీణ్ణి బావమ్మా, మీ అత్తయ్య కొడుకు. మా అమ్మాయి సినిమా కథలు బస్తాలు బస్తాలు రాసింది. అప్పుడప్పుడు పరుచూరి బ్రదర్స్, జంఝాల, ఎంవిఎస్ హర్నాథరా లాంటి వాళ్ళు కథలు అడుగుతుంటారు. పాత సినిమాల్లో దేవికల, కొత్త సినిమాల్లో రాధికలా ఉంది. పాత సినిమాల్లో రేలంగిలా, కొత్త సినిమాల్లో బ్రహ్మానందంలా ఉన్నాడు. నువ్వు లప్పానివా? లప్పమా? అవును లప్పం. మా ఊళ్ళో పెళ్లి కాని ఆడపిల్లల్ని లప్పం అంటారు కుమారి. నా పేరు సక్కుబాయి గొట్టం. గొట్టమా? మా ఊళ్ళో పెళ్లి కాని మగోడిని గొట్టం అంటారు కుమారుడా. అలానా లప్పం? అలానే గొట్టం. అక్కయ్య, అయ్యా మనసు పాడైపోయింది, మనస్ఫూర్తిగా ఒకసారి నవ్వరా. ఏం చెల్లమ్మ ఇటు వచ్చా? పొల్లయ్యకి మాట వస్తుందని డాక్టర్లు చెప్పారన్నయ్య. ఏంటి నిజమే? అవునన్నయ్య, ఆపరేషన్ కి 5,000 కావాలన్నారు. నువ్వు సాయం చేస్తే. చూడు చెల్లమ్మ, 5,000 కాకపోతే 10,000 ఇస్తా. కాకపోతే ఆడికి మాట వచ్చి ఏంటి లాభం అని. అదేం మాట అన్నయ్య? ఉన్నమాటనమ్మా. అమ్మా అంటే ఏంట్రా నీ అమ్మా అంటున్నావు అనే ఈ లోకంలో మాట ఎందుకమ్మా? అసలు మాట ఇచ్చి మనుషులకి అన్యాయం, మాట ఇవ్వకుండా పశువులకి న్యాయం చేశాడమ్మా దేవుడు. మాట్లేదు కాబట్టే చెల్లమ్మా కుక్క విశ్వాసంగా ఉంటుంది, మాట్లేదు కాబట్టే కాకి ఏం తిన్నా కలకాలం బతికుంటుంది. నా బిడ్డ కుక్క కాకి కాదుగా అన్నయ్య. 10 ఏళ్ల నుంచి నా పొలం మీద రాబడి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు నువ్వు. చెల్లమ్మా, నీ పొలం మీద వచ్చే ఆదాయంలో ఒక్క పైసా గనక నేను తింటే నెత్తురు కక్కువ తెస్తాను. 1,00,000 రూపాయల మీద వడ్డీ కట్టు, లేకపోతే పొలం ఏలం వేస్తాను అని బ్యాంకు నోటీస్ పంపించాడు. చూస్తా నిలబడతావరా? విషయం చెప్పు. అవునండి, ఇదిగోనండి వేలం నోటీసు. ఇప్పుడు చెప్పు చెల్లమ్మా, ఏ చెట్టుకు ఊరేసుకు సాగమంటావో, ఏ చెరులో దూకి సాగమంటావో. చిచ్చి, ఎసం కొనుక్కు చేద్దామన్న చేతిలో పైసా లేదు. అంత మాట ఎందుకులే అన్నయ్య. ఇదిగో రూపాయి. దీంతో నువ్వు చావడానికి
ఏదొస్తే అది కొనుక్కుని చావు. అక్కయ్య, అయ్యా ఇది చెల్లుద్దంటావా? చెల్లుతుంది కానివ్వండి, విషం కొనడానికి ఒక పావులా తగ్గిందండి. పాపం పై పావల లేదేమో. ఇంతకీ టెలిగ్రామ్ లో వేసేమిట్రా? అమ్మాయి గారు రేపు పొద్దున 10 గంటల బండికి వస్తున్నారండి. మరి ఇంకే ఏర్పాట్లు చూడు. అట్లాగేనండి. అమ్మాయి గారు, మీకోసం నా అయ్యగారు కొత్తగా ఈ ఇల్లు కట్టించారమ్మా. I see. Nice place. ఇలా పదండమ్మా. వావ్, చాలా బాగుంది కదూ? అమ్మాయి గారు, తమ గది ఇటు. అలాగా, థ్యాంక్ యూ. అమ్మాయి గారు, ఇతను మీ బావ, పేరు పుల్లయ్య, మీ మేనత్త కొడుకు. మన ఇంట్లో పని చేస్తుంటాడు. బావా లేవా? లే, కళ్ళు కనపడ్డలా? వాటంటే వాడు మాట్లాడలేడమ్మా, మగవాడు. వెధవ, వెళ్ళి దీన్ని సద్దు. మూగ వెధవ, వీడి మొహానికి. డాడీ, హౌ ఆర్ యు? అమ్మాయి గారు మీరు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. కొంచెం దగ్గుగా ఉందమ్మా. ఆరోగ్యం పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చింది. తెల్ల వెంట్రుకు తీసి చూపించారు కాబట్టి తను ముసలివారిని అయిపోతున్నానని, నీకోసమే బతుకుతున్నానని చెప్తున్నారమ్మా. ఓ మై గాడ్, డాడీకి మాట పడిపోయిందా? లేదు తల్లి, మున్సిపాలిటీ వాళ్ళు వారానికోసారి మురిక్కాలలు బాగు చేసినట్టు అయ్యగారు వారానికోసారి మౌనవ్రతం చేసి మనసు బాగు చేసుకుంటూ ఉంటారు. అలాగా, అయితే మీరు రెస్ట్ తీసుకోండి డాడీ. వస్తాను, బై బై, టేక్ కేర్. అయ్యా, అమ్మాయి గారు తమని పూర్తిగా విశ్రాంతి తీసుకోమంటున్నారు. మంచిగా పోతే చెడు ఎదురవుతుందిరా పుల్లయ్య. కోతుల్ని అమాయకుల్ని ఆడించి ఆనందిస్తారా? చూసావా బాబాయ్, మోగాడనే జాలి కూడా లేకుండా నా బిడ్డని ఎలా గొడ్డును బాదినట్టు బాదారో. వాడు చెప్పే నిజాన్ని తమ స్వార్థానికి తారుమారు చేసి పెద్ద మనుషుల మధ్య బతుకుతున్నాను తల్లి. పుల్లయ్య నీతి వాడికి శ్రీరామ రక్ష. వాడి నిజాయితీ అమాయకత్వం వాడిని రక్షించి కాపాడే శ్రీరామ బాణం. భగవంతుణ్ణి మంచివాళ్లను ఎవ్వరూ ఏమి చేయలేదు తల్లి. పిచ్చి సన్నాసి.